హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు చెప్పడానికి. ప్రజాప్రతినిధులు, నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి విచారించాలనే వాదన 5 ఏళ్లుగా పెండింగ్లో ఉంది. దాని మీద తాజాగా సుప్రీంకోర్టుకు ఒక నివేదిక అందింది. సో దాని గురించి ఈనాడులో హైలైట్ చేశారు, మాట్లాడదాం. అలాగే మెగా డిఎస్సి మీద అసెంబ్లీలో అండ్ శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ గారు పూర్తి క్లారిటీ ఇచ్చారు. అండ్ అసెంబ్లీలో సీఎం గారు పూర్తి క్లారిటీ ఇచ్చారు. అండ్ రేపు గ్రూప్ 1లో జరిగిన కుంభకోణం, ఆ స్కామ్ మీద సుదీర్ఘ చర్చ జరగబోతోంది అని కూడా సీఎం గారు నిన్న చెప్పారు. అలాగే ఎల్నినోను ఎదుర్కోవడానికి సమాయత్తంగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాం, రైతులకు నష్టపోనివ్వం అని కూడా సీఎం గారు చెప్పారు. అలాగే భోగాపురం విమానాశ్రయ రాకపోకలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. అన్నిటికంటే విషాదం, కాకినాడలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడలో పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న వ్యక్తి కుటుంబంతో సహా గోదావరిలో దూకడం ఒక తీవ్రమైన కలవరపాటుకు గురిచేసింది, ఒక పెద్ద సంచలనంగా మారింది. సో ఎందుకు ఏంటనేది కూడా చూద్దాం. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. సో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ పంపించి మన కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయించండి. ఈరోజు కనీసం ఒక 500 కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా మీ అందరూ బాధ్యత తీసుకోండి. చూసిన వాళ్ళందరూ కూడా ఇంకో 10 మందికి చెప్పి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి, సుప్రీంకోర్టు ఆదేశించిన నతనడకే ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు దశాబ్దాల తరబడి పెండింగ్. సర్వోన్నత న్యాయస్థానానికి అమికస్ క్యూరీ 22వ నివేదిక. త్వరగా పూర్తి చేయడానికి సాధారణ ఆదేశాలు సరిపోవేమోనని వ్యాఖ్య. విచారణను హైకోర్టులో నెలవారీ పర్యవేక్షించాలి. ఏడాదిలోపే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచన. మన రాష్ట్రంలోనే ఒక కేసు 2011 నుంచి పెండింగ్లో ఉంది. ఒక ప్రముఖ నాయకుడి కేసు 2011, ఇది 2 అంటే 15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. విచారణ సరిగ్గా జరగట్లేదు, ట్రయల్స్ సరిగ్గా జరగట్లేదు, వాయిదాల మీద వాయిదాలు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సో దానివలన వ్యవస్థల మీద జనాలకు నమ్మకం పోద్ది. సుప్రీంకోర్టు పదే ఆదేశాలు జారీ చేసిన ప్రజాప్రతినిధులపై కేసులకు తార్కిక ముగింపు పలకడంలో వ్యవస్థ తీవ్రంగా విఫలమవుతోంది. విచారణను పూర్తి చేయడంలో అసాధారణమైన జాప్యం జరుగుతోంది. అభియోగాలను వేగంగా నమోదు చేయడం లేదు, సాక్షులను విచారించడం లేదు, విచారణను పదే వాయిదా వేస్తూ పోతున్నారు. దీనివల్ల న్యాయ విచారణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం తీవ్రంగా దెబ్బతింటుంది. అండ్ ప్రజల్లో కూడా ఒక చులకన భావన ఏర్పడుతుంది వ్యవస్థలంటే. అమికస్ క్యూరీ గారు చెప్పారు. సో దీని మీద మరోసారి నివేదిక ఇచ్చారనమాట, సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని. అలాగే నాగబాబు గారికి ఈ ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా, అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లోనే ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవి ఇచ్చారనమాట. క్యాబినెట్ హోదా కల్పిస్తూ నియామకం. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా జనసేన నేత ఎమ్మెల్సీ కొనిదెల నాగేంద్రరావు నాగబాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు గారు యాక్చువల్లీ మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే జనసేన పార్టీలో చాలా కమ్యూనిటీలు నమ్ముకొని ఉన్నాయి, చాలామంది నమ్ముకొని ఉన్నారు. సో వాళ్ళందరినీ కాదని క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవిని సోదరుడికి కట్టబెట్టడం వెనక కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఇక మెగా డిఎస్సిపై బురద జల్లి పారిపోతున్న వైకాపా. సభకు వస్తే అడ్డంగా దొరికిపోయేవాళ్ళు, పత్రాలన్నింటినీ చూపి వారిని ఎండగట్టేవాడిని. ఒడిశా నుంచి రోజు కూలీల్ని తెచ్చి నకిలీ పోరాటాలు చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం. డిఎస్సిలో అక్రమాలు జరగలేదన్న స్పష్టీకరణ. ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు 2.5 ఏళ్ళు అసెంబ్లీ రాకపోవడం మొదటిసారి చూస్తున్నా. మళ్ళీ జీతాలు తీసుకుంటారు. వారికి బయట ప్రివిలేజెస్, అధికారాలు కూడా కావాలి. మెగా డిఎస్సిపై హిట్ అండ్ రన్ తరహాలో దుష్ప్రచారం చేస్తున్న వైకాపా నేతలు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, దాని గురించి మాట్లాడద్దు, అసెంబ్లీకి రారు, ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తారు వాళ్ళు. మెగా డిఎస్సిలో ఎక్కడ అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియకు సంబంధించి వివరాలన్నీ పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచామని చెప్పారు. సో చాలా క్లారిటీగా ఇచ్చారండి. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి, ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళకి ఆ ఉద్యోగం రావడానికి కారణం ఏమిటి అనేది కూడా ఆన్లైన్లో వివరంగా ప్రతి అభ్యర్థి వైజ్ ఉంది. కావాలంటే ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అని నిన్న సీఎం గారు చెప్పారు. బాధ్యత కలిగిన వ్యక్తి అయితే అసెంబ్లీలో ఉండాలి. వారు ఏదైనా చెబితే అందులో వాస్తవం ఉంటే సరి చేసుకుంటాం, అబద్ధమైతే నిలదీస్తాం.
రెండు చేయకుండా బయట గొడవ చేస్తాం, శాసనమండలి కార్యకలాపాలు జరగనీయం అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ తీరును ఉపేక్షించం, ప్రజలే వారిని చీకొట్టే రోజు వస్తుంది. దాంతోపాటు వాళ్ళకి ఇంకోటి కూడా చేస్తారు, వాళ్ళ పత్రికలో బురజల్లుతారు, బయట ఉండి మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు రోజు కూలీలను తెచ్చి గొడవ చేస్తారు, దాన్నే జంజీ అని పేరు పెట్టి గొడవలు చేస్తారు. మరోవైపు వాళ్ళ సొంత మీడియాలో ఈరోజు కూడా రాశారు ఏవో పిచ్చి వార్త. అసెంబ్లీలో మాట్లాడొచ్చుగా, అది శాసనమండలిలో నిన్న పాయింట్లన్నీ మాట్లాడొచ్చుగా, కానీ సాక్షి మీడియాలో రాశారు వాళ్ళ సొంత మీడియాలో. సభలోనైనా బయటైనా చర్చకు సిద్ధం, గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఇదే నా ఛాలెంజ్, కుంభకోణాలకు జగన్ దే పేటెంట్, క్రీడా కోటాలో పారదర్శకంగా పోస్టులు భర్తీ, అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి లోకేష్. గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్కు మరోసారి ఛాలెంజ్ చేస్తున్నా, విలేకరుల సమావేశాలు ఎందుకు, సభకు రమ్మనండి, సమయం తేదీ వారిని నిర్ణయించమనండి, చర్చకు నేను సిద్ధం, సభలో అయినా బయట అయినా సరే సిద్ధం, పారిపోవట్లేదు, జగన్లా నాపై సిబిఐ ఈడీ కేసులు లేవు, విదేశాలకు వెళ్ళాలంటే అనుమతి తీసుకోక్కర్లేదు. సో మెగా డిఎస్సి విషయంలో పారదర్శకంగా నిర్వహించాము, మీరు ఏ చర్చకు ఎప్పుడు వస్తానన్నా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి లోకేష్ గారు చెప్పారు. అండ్ సీఎం గారేమో అసెంబ్లీలో చెప్పారు, లోకేష్ గారేమో శాసనమండలిలో చెప్పారనమాట. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా అసెంబ్లీలోనే బయట తేదీ సమయం ఫిక్స్ చేస్తే చర్చకు సాయి, మెగా డిఎస్సీపై జగన్కు లోకేష్ సవాల్, టెట్ నుంచి నియామకం వరకు పారదర్శకం, రోజుకో కేసు వేసి అడ్డుకోవాలని అనుకున్నారు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మరో 3 డిఎస్సీలు ఇస్తాము, అలాగే 3000 పోస్టులతో మరో డిఎస్సి ఈ సంవత్సరం అక్టోబర్లో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది, అది కూడా లోకేష్ గారు చెప్పారు. అలాగే ఈ మెగా డిఎస్సి చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారికి అండ్ అచ్చెన్నాయుడు గారికి శాసన మండలిలో వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడు గారు మాట్లాడే సందర్భంలో దద్దమ్మ అనే మాటలు వాడితే బొత్స సత్యనారాయణ గారు దాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నువ్వే ఎద్దులా పెరిగావు అని అన్నారు. సో ఎద్దులా ఎదిగాడన్న బొత్స మెగా డిఎస్సి దగా డిఎస్సి అని రభస, తొలి రోజు 21 నిమిషాలే జరిగిన మండలి. సో ఇది మెగా డిఎస్సి విషయంలో జరిగిన చర్చను వేశారు. దీన్ని సాక్షిలో ఇలా రాశారండి, అక్రమాల కోట, అవినీతి ఆట, మెగా డిఎస్సి స్కామ్కు సమాధానమేది, బాధిత అభ్యర్థులు ఏ ఒక్క ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం చెప్పని లోకేష్ చంద్రబాబు, డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీలో ప్రతి దశలో అవకతవకలు, ప్రతిపక్ష తీవ్ర నష్టం, అసలు పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చేది మీరే, ధృవీకరించేది కూడా మీరేనా, పథకాలు లేకపోయినా ఉద్యోగాలు ఇస్తారా, కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలా, జాతీయ పథక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు, ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత రెండూ ఒకరి చేతికేనా, ఇక్కడే స్కామ్కు నాంది, అత్యంత కీలకమైన ప్రశ్నపత్రం తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగి డిఎస్సిలో టాప్ ర్యాంకర్, విద్యాశాఖ విడుదల చేసిన మొదటి మెరిట్ లిస్టులో నవీన్కు ఫస్ట్ ర్యాంకు, రెండోసారి విడుదల చేసిన మెరిట్ లిస్టులో నవీన్ వివరాలు ఎందుకు తొలగించారు, టాప్ ర్యాంకర్, ఇదే ప్రశ్నలు 10 సార్లు అడుగుతున్నారు. ఆల్రెడీ నవీన్కు ఎందుకు తొలగించారు అనేది ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు, వివరణ ఇచ్చారు అధికారులు, మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెప్తారా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్ళాడు, కలెక్టర్ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు, 1:1:1లో వెరిఫికేషన్కి పిలిచి అన్నీ సక్రమంగా ఉన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, ఎవరి కోసం సర్దుబాటు, ఇక్కడ కూడా అధికారులు వివరణ ఇచ్చారు చాలా క్లియర్గా, మేము 1:1 ఇంటర్వ్యూలకు పిలుస్తున్నా, ఇది నియామకం ఇంకా ప్రక్రియ ఉంది, ఇదే తుది జాబితా కాదు అని కూడా చెప్పారు. అయినా వాళ్ళు వెనక కండిషన్స్ ముందే పెట్టారు, అయినా సరే మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు. 336 కేసులు వేశారంటూనే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బొక్కాయిస్తారా, బేరసారాలన్న ఆడియోపై కేసు నమోదైన సూత్రధారులు ఎవరో బయట పెట్టరా, స్కామ్కి ఇవన్నీ సాక్ష్యాలు కాదా, న్యాయం కోసం సిబిఐతో విచారించాల్సిందే. సో డిఎస్సికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడకుండా డిఎస్సి మీద అసెంబ్లీకి వెళ్ళి ఇవన్నీ మాట్లాడవచ్చుగా, ఉన్నారుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ ఎమ్మెల్యే, ఆయన ఉన్నారు శాసనసభలో, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎంగా పనిచేశారు, ఆయనకు అనుభవం ఉంది, ఆయన మాట్లాడవచ్చు అసెంబ్లీకి వెళ్ళి, వైసీపీలో సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళందరి చేత మాట్లాడించవచ్చు కదా, సాక్షిలో రాయడం ఎందుకు, సొంత పత్రికలో. డిఎస్సి అక్రమాలు నిరూపిస్తా, డేట్ టైం ప్లేస్ నిర్ణయిస్తే ఆధారాలతో వస్తా, సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కు బాధిత అభ్యర్థి ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య సవాల్ అంట. దుర్గయ్య సవాల్ చేశారు, డిఎస్సిలో మేము అక్రమాలు నేను నిరూపిస్తాను అని. సో ఇది డిఎస్సికి సంబంధించిన చర్చ. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. యాక్చువల్లీ రిజర్వేషన్లు చాలా క్లిష్టమైన అంశం, మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదు, దానిలో ఓన్లీ బీసీలకే 34% అంటే మిగిలిన వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అయినా సరే బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా 34% ఇవ్వడానికే ప్రభుత్వం జీవో జారీ చేయడానికి సిద్ధమవుతుంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రస్తుతానికి పక్కకు, ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ నివేదిక 27%కే పరిమితం చేసింది.
సో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బీసీలకు పట్టణ స్థానిక సంస్థల్లో 33.5%, పంచాయతీరాజ్ సంస్థల్లో 34.5% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం కొందరు సీనియర్ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు అధికారులతో ఈ అంశంపై పలు దఫాలుగా చర్చించారు. న్యాయ నిపుణులతోనూ చర్చించారు. బీసీలకు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను తాత్కాలికంగా పక్కన పెట్టి స్థానిక సంస్థల్లో మాత్రం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చారు కదా, హామీ ఖచ్చితంగా నెరవేర్చుదాం అని చెప్పి నిన్న సీఎం గారు చెప్పారంట. అయితే దీని మీద చాలామంది కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే ఇతర వర్గాలకు తగ్గించారనుకోండి, అప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. 34%పై ముందుకే బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే స్పష్టం చేసిన సీఎం. మంత్రులతో సుదీర్ఘ చర్చలు, నిర్ణయం. పంచాయతీరాజ్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 3వ వంతు బీసీలకు. నేడు కేబినెట్లో ఆమోదం, ఆపై జీవో జారీ. పంచాయతీరాజ్ యాక్ట్లోనే ఆ వెసులుబాటు, ప్రత్యేకంగా చట్టం చేయక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సకాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అని ఇదిగోండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27% వాటా ఇవ్వాలని సిఫార్సు చేసింది డెడికేటెడ్ కమిషన్. మొత్తం రిజర్వేషన్లు 50% మించితే న్యాయపరంగా చెల్లుబాటు కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 27%కి పరిమితం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కోటాతో పోల్చితే ఇది ఎక్కువే అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో 34% బీసీలకు కేటాయించి తీరాలని ప్రభుత్వం నిర్ణయించుకుందన్నమాట. సో చివరికి 34%పై ముందుకే వెళ్ళాలని తీర్మానించారు. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పినప్పటికీ బీసీలకు 34%కి మించకుండా రిజర్వేషన్ కల్పించవచ్చని పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది. అందువల్ల ఈ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చాలా స్పష్టంగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది. జీవో వచ్చే అవకాశం ఉంది ఈరోజు. బీజేపీ టీం, కొత్త టీం, ఒక రకంగా బీజేపీకి సంబంధించి కొత్త టీం నియామకం జరిగింది. పురంధేశ్వర్ గారికి జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి వచ్చింది. ఇంతకుముందు డీకే అరుణ్ కుమార్ గారు ఈ పదవిలో ఉండేవారు. తెలంగాణకు చెందిన డీకే అరుణ్ కుమార్ గారు. ఇప్పుడు ఆమె స్థానంలో పురంధేశ్వర్ గారికి ఇచ్చారనమాట. సో భాజపా ఉపాధ్యక్షులుగా పురంధేశ్వరి, రామ్ మాధవ్, స్మృతి ఇరానీకి ప్రధాన కార్యదర్శి పదవి, కోశాధికారిగా పీయూష్ గోయల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కొనసాగింపు, సంయుక్త సమన్వయకర్తగా విష్ణువర్ధన్ రెడ్డి. జాతీయ జట్టులో తెలంగాణకు దక్కన చోటు. సో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 65 మందితో తన కొత్త జట్టును ప్రకటించారు. ఇందులో 13 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 16 మంది కార్యదర్శులు ఉన్నారు. మొత్తం జట్టులో 51 మంది కొత్తవారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్కు చెందిన 3కి అవకాశం లభించగా తెలంగాణకు చోటు దక్కలేదు. ఇదివరకు తెలంగాణ నుంచి ఉపాధ్యక్షురాలుగా ఎంపీ డీకే అరుణ ఉన్నారు. ప్రధాన కార్యదర్శి, కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా అక్కడ నాయకులు ఉంటే ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టి డీకే అరుణ గారి స్థానంలో పురంధేశ్వర్ గారికి ఇచ్చారనమాట. అండ్ నితిన్ నబీన్ గారు ఈరోజు విశాఖపట్నం వచ్చారు. భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారంట. సో భోగాపురం విమానాశ్రయం అద్భుతం అంటూ కితాబు ఇచ్చారంట, అది రాశారు. సో ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి మీద ఆయన సమీక్ష చేయబోతున్నారు. ఇక హైకోర్టు సీజాతో సీఎం మర్యాదపూర్వక భేటీ. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఎంపీ లక్ష్మణం అండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమో కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా వ్యవహరించారు. వీళ్ళందరినీ కూడా జాతీయ కొత్త జట్టులో స్థానం లభించలేదన్నమాట. ఇక 24న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫ్లాట్లు అప్పగిందంట. అమరావతిలో కొత్తగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫ్లాట్లు ఓపెన్ అయ్యాయి కదా, అవి 24వ తేదీన వాళ్ళకి అప్పగిస్తారంట. స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి, పురపాలక పంచాయతీరాజ్ శాఖలకు ప్రభుత్వం ఆదేశం. విశాఖ చేరిన నితిన్ నబీన్. తుక్కుతోనూ లాభమే, పాత వాహనం స్క్రాపింగ్తో ప్రయోజనాలు ఇవి. స్క్రాపింగ్ జీవితకాలం ముగిసిన వాహనాలతో పడే ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. సో పాత వాహనాలకు కూడా తుక్కుతో కూడా భారీగా లాభం వస్తుందని రాశారు. పాత వాహనాన్ని అలాగే ఉంచితే నిర్వహణతో అధిక ఖర్చులు, గ్రీన్ ట్యాక్స్, పెనాల్టీలు, కాలుష్యం. అదే తుక్కుగా మారిస్తే స్క్రాప్ విలువ వస్తుందంట, కొత్త వాహనంపై సబ్సిడీ వస్తుందంట, అలాగే పాత వాహనం నుంచి విముక్తి వస్తుంది. దీనికి కార్లకి 10,000 నుంచి 50,000 వరకు వస్తుందంటండి. అంటే కొత్త కారు మనం తీసుకున్నాం అనుకోండి, పాత కారు స్క్రాప్కి ఇచ్చేసి అప్పుడు కార్లకి 10,000 నుంచి 50,000 వరకు రాయితీ. అలాగే ద్విచక్ర వాహనాలు అయితే 1,000 నుంచి 5,000 వరకు రాయితీ వస్తుందండి.
ఇక ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారులే. ఇక జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం బాధ్యతారాహిత్యమే. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ధ్వజం. ఆయనకి ఎన్ని చెప్పినా ఆయన రారు, ఆయన వెళ్ళరు. నిబద్ధతకు నిలువెత్తు రూపం వెంకయ్యనాయుడు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నడిసంద్రంలో ఎక్కడున్నారో ఏమయ్యారో కానరాని 7 మత్స్యకారులు ఆచూకీ. ఈ నెల 3న బోటులో వాడల రేవు నుంచి వేటకు పోయిన అప్పటి నుంచి నిలిచిపోయిన సమాచారం. అధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు. కోస్ట్ గార్డ్ నౌకాదళం సాయం కోరిన కోనసీమ కలెక్టర్. 3వ తేదీన జరిగింది కదా ఒక ప్రమాదం, గుర్తుంది కదా. వేటకు వెళ్ళారు అనకాపల్లి జిల్లా నుంచి. సో ఇప్పటికీ కూడా బయటకు రాలేదు, ఇంకా వాళ్ళకి సంబంధించిన జాడ తెలియట్లేదు. ఇక భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం. హైదరాబాద్కు వెళ్ళిన తొలి విమానం అంబరాన్ అంటేనే స్వాగతోత్సవాలు. విమానాశ్రయంలో దిగిన తొలి విమానానికి నీటి జల్లులతో స్వాగతం. ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. సో భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు మొదలయ్యాయి. నిన్న తొలి రోజు 21 విమానాలు రాకపోకలు సాగించాయంటండి. 16 కోట్లకు వైకాపా నేతల మోసం. అయినా పార్టీ ముఖ్యులు న్యాయం చేయలేదని బాధితుడి ఆరోపణ. ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ విగ్రహానికి నల్ల రంగు పూసి నిరసన. ఆ పార్టీని ఎవరో ముంచక్కర్లా, ఆ పార్టీ వాళ్ళే చాలు. ఆ పార్టీని ఎవరో మోసం చేయక్కర్లా, ఆ పార్టీ వాళ్ళే చాలు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నడి బొడ్డులో వైఎస్ఆర్ విగ్రహానికి సోమవారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఓ వ్యక్తి నలుపు రంగు పోయడం ఉద్రిక్తకు దారితీసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. చింతకుంట గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి ఫోటో ఉన్నట్టు గుర్తించారు. అతని బనియన్పై ఎర్రటి అక్షరాలతో వైకాపా వాళ్ళు 16 కోట్ల ఆస్తిని మోసం చేశారు, న్యాయం కావాలి అని రాసి ఉందంట. ఇదిగోండి, కుమార్తెను వేధిస్తున్నాడని గోదావరిలో దూకిన ఏఈ కుటుంబం. ఈయన పిఠాపురం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు నూకరాజు గారు. వారి కుమార్తె పేరు సౌజన్య, 38 సంవత్సరాలు. ఆమె భర్త జూలై నెలలో మరణించారు. ఆమెకు 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని ఇదిగో ఈ కాకినాడకు చెందిన షూటింగ్ కోచ్గా ఉన్న షాదిక్ ఖాన్ షూటింగ్ కోచ్గా ఉన్నారనమాట. సో అంటే నూకరాజు గారి మనవడు అంటే సౌజన్య వాళ్ళ కుమారుణ్ణి ఇతని దగ్గర షూటింగ్ ట్రైనింగ్ కోసం జాయిన్ చేశారు. ఈయన ఈ అమ్మాయిని సౌజన్యాన్ని వేధించడం మొదలుపెట్టాడు. సో ఎంతమందికి చెప్పినా ఎలా చెప్తున్నా వినట్లేదు, బద్దెంలాడుతున్నా ఏం చెప్పినా వినట్లేదు, వేధిస్తున్నాడు. ఈ ఎవరు లేని టైంలో ఇంటికి వచ్చి ఈ అమ్మాయిని కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తున్నాడంట. సో అతను వేధింపులు భరించలేక, హింస భరించలేక నా అల్లుడు జూలై 2న మరణించాడు, ఆ తర్వాత నా కుమార్తెకు సహాయంగా ఉంటానని సాదిక్ ప్రతిపాదించాడు. మేము అంగీకరించలేదు. 5వ తరగతి చదువుతున్న నా మనవడిని నన్ను చంపుతానని మా అమ్మాయిని బెదిరించి విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలు అతని అధీనంలోకి తీసుకున్నాడు. పరువుగా బతికిన మా అమ్మాయిని చాలా హింసిస్తున్నాడు. మేము ఏమైనా చెబితే చంపుతామంటున్నాడు. ఇదంతా తట్టుకోలేక నేను, నా భార్య, కుమార్తె, మనవడితో కలిసి చేసుకుంటున్నామంటూ వాళ్ళు గోదావరిలో దూకారు కుటుంబంతో సహా. ఆ 10 ఏళ్ల బాలుడు మాత్రం అతనికి ఆ బాబుకి స్విమ్మింగ్ వచ్చు అనుకుంటా, బతికాడు. అతన్ని బయటకు తీశారు. కార్తికేయ రెడ్డి. సో ఇది ఒక విషాదం నింపింది ఈ ఘటన. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటోమేషన్ రుసుము వసూలు. పురపాలక శాసనాల చట్టానికి సవరణలు చేసిన ఆమోదించిన శాసనసభ. అంతా నువ్వే చేసావు, వద్దన్నా బలవంతాన్ని పెళ్లి చేసావు. వైకాపా నేత జోగి రమేష్పై కుమారుడు రాజీవ్ తీవ్ర ఆగ్రహం. వైరల్ అవుతున్న వీడియోలు. నిన్న జోగి రమేష్ కుటుంబానికి సంబంధించి 2 వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఒకటి జోగి రమేష్ గారి భార్య శకుంతల కోడల మేఘనాను కట్నం తీసుకురావాలని వేధించిన ఆడియో ఒకటి. అలాగే జోగి రమేష్ గారి కుమారుడు రాజీవ్, నేను వద్దన్నా నువ్వే నన్ను బలవంతంగా పెళ్లి చేసావు, ఇప్పుడు ఇన్ని వస్తున్నాయని చెప్పి ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే నన్ను చేసేందుకు వైకాపా నాయకుడు కుట్ర, పోలీసులకు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ ఫిర్యాదు. ఇది గుంటూరుకు చెందిన వైకాపా నాయకుడు కంకర నరేందర్ రెడ్డి తనను హత్య చేసేందుకు కుట్రపన్నాడని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోని శ్రీనివాస్ యాదవ్ ఫిర్యాదు చేశారు పోలీసులకు. ప్రహరీ గోడ కూలి ఒక విద్యార్థి మరణించాడు నిన్న సాలూరులో. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. సాక్షిలో మనం ఆల్మోస్ట్ బ్యానర్ వార్త చెప్పుకున్నాం. ఇది నిజంగా ప్రభుత్వానికి పరువు తక్కువ అండి. ప్రభుత్వానికి ఏమాత్రం నిబద్ధత ఉన్నా, ట్రాన్స్పరెన్సీ ఉన్నా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పోలీసుల మీద. ఎందుకంటే అది మామూలు విషయం అయితే కాదు. పోలీసులు తప్పతాగి వాహనం నడిపించడం ఏంటి, పోలీసు వాహనంలోనే గంజాయి మద్యం బాటిల్ ఉండడం ఏంటి, ఎంత ఇల్లీగల్ అండి అది. అటువంటి అడ్డుకోవాల్సిన పోలీసులు అలా చేస్తే వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా, సాక్షి వాళ్ళు ఊరుకుంటారా? పోలీసుల వాహనంలో గంజాయి మద్యం బాటిల్లా రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు? సీఎంని నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.
రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇదే సాక్ష్యం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు మీ కలెక్షన్లకు వాడుకుంటున్నారు. అందువల్లే ఇవి ఇంతగా భ్రష్టు పట్టాయి. పైకి నీతి కబుర్లు చెప్తూ వ్యవస్థలను విషపూరితం చేస్తే ఇలాగే ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వేధించడం ఎంతో శ్రద్ధగా చూపిస్తారుగా. అందులో కొంతైనా శాంతి భద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి. శంఖవరపాడు ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలి. సో ఈ గంజాయి వెనుక గ్రానైట్ పార్టీ ఉందంట. అక్కడ బల్లికురవలో ఈర్ల గంగమ్మ దేవాలయం ఉంది. ఆ చుట్టుపక్కల గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా అమ్మవారి ఉత్సవం జాతర సందర్భంగా అక్కడ పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీకి పోలీసులు కూడా వెళ్ళారు. వెళ్ళి భారీగానే ఇల్లీగల్ వ్యవహారాలన్నీ చేశారు. అలా చేయగా మిగిలిన గంజాయి మందు వాళ్ళు పట్టుకొని బయలుదేరారనమాట. అలా ఆ బయలుదేరే క్రమంలో యాక్సిడెంట్ అయింది. ఒకవేళ యాక్సిడెంట్ అవ్వకపోతే పోలీసులు దొరికేవాళ్ళు కాదు. ఆటోను గుద్దేశారు కాబట్టి దొరికారు. కానీ ప్రభుత్వానికి మచ్చ చాలా దారుణం అది. టీచర్లపై ఇంతగా కక్ష కడతారా? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం. మీ రెడ్ బుక్ అరాచక జంగిల్ రాజ్ చివరకు టీచర్లను వదిలిపెట్టడం లేదు. టెట్ నిబంధనల వల్ల 1,00,000 మందికి పైగా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని వారు కోరడం తప్ప, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం నేరమా? ఒక 3 టీచర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిపి కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ టెట్ మినహాయించాలి అని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు. దాన్ని కూటమి ప్రభుత్వం తప్పుపడుతూ వారిని సస్పెండ్ చేసింది. మీరు వైసీపీ ఎంపీలతో కలిసి ఎందుకు వెళ్ళారు అని. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఒక పెద్ద ట్వీట్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నారు ట్విట్టర్లో. 2 ట్వీట్లు వేశారు నిన్న, ఇదొకటి. ఇక విద్యార్థుల విజయం. జార్ఖండ్లో 12 ఏళ్లలో నిర్వహించిన జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షలన్నీ రద్దు. సో జార్ఖండ్లో పేపర్ లీక్ అయ్యి ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని అక్కడ విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం దిగొచ్చి ఆ పరీక్షలన్నింటినీ, నియామకాలన్నింటినీ రద్దు చేస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది. పరీక్షార్థుల నిరసనోద్యమంతో దిగొచ్చిన సోరెన్ సర్కారు, విద్యార్థుల డిమాండ్లను అంగీకరించిన జేఎంఎం ప్రభుత్వం, టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ నిర్వహించిన అన్ని పరీక్షలు రద్దు, విద్యార్థుల సంబరాలు. ఇక జాడలేని ఎరుగుని మత్స్యకారులు, సర్కారుపై జూడాలు సమరబేరి. అత్యవసర సేవలు బహిష్కరణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో స్తంభించిన వైద్యం, రోగుల అవస్థలు వర్ణనాతీతం. పోలీసులే కొట్టి నా కుమారుడిని, మన్యం జిల్లాకు చెందిన తల్లి ఆరోపణ. యువకుడిని అరెస్ట్ చేసిన సాలూరు పోలీసులు. అస్వస్థకు గురై ఆసుపత్రిలో మృతి చెందిన యువకుడు. న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువులు నిరసన. పోలీసుల మీద ఇదో కొత్త ఆరోపణ అండి. సాలూరులోనంట పోలీసులు అరెస్ట్ చేసిన యువకుడు అనుమానాస్పదంగా మరణించాడు. సో అది కొంచెం పెద్ద సబ్జెక్టు. ఇక హాస్టల్ విద్యార్థి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కురుడు బీసీ బాలుర వసతిగృహానికి చెందిన 6వ తరగతి విద్యార్థి ముద్దాడు దుర్గాప్రసాద్ అనుమానాస్పదంగా మరణించారు నిన్న. ఇక ప్రహరీ గోడ కూలి 10వ తరగతి విద్యార్థి. 65 మందితో నితిన్ నవీన్ కొత్త టీం చెప్పుకున్నాము. బీహార్లో విషాదం. బీహార్లోని అశోక్ధామ్ శివాలయం సమీపంలో తొక్కిసలాట జరిగి 7 భక్తులు నిన్న ప్రాణాలు కోల్పోయారు. అలాగే నీట్ లీకేజీ నేపథ్యంలో ముఖ్యమైన అధికారులు సహా ఇప్పటి వరకు 50 మంది సిబ్బంది మీద ఎన్టీఏ వేటు వేసింది. శరీరంలో బోల్డ్ అని గడియారాలు, సూపర్ స్మార్ట్గా పనిచేసే జీవ గడియారాలు అసలు వయసులో ఎక్కడతాయి. శరీరంలో అలాగే చిన్న చిన్న మార్పులను గుర్తిస్తాయంట. సూపర్ స్మార్ట్గా పనిచేసే జీవ గడియారాలు కొత్తగా లాంచ్ చేస్తున్నారేమో. ఇవన్నీ సాక్ష్యాంశాలు. ఇవి పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే అసెంబ్లీలో ఎల్నినో మీద సీఎం గారు మాట్లాడిన అంశాన్ని రైతుకు కష్టం రానివ్వం, ఎల్నినోని ఎదుర్కొనేలా 3 ఏళ్ల ప్రణాళిక, నదులన్నీ అనుసంధానం అయితే కరువే ఉండదు, 2029లోగా నాగావళి వంశధార గోదావరి కృష్ణ సంధానం పూర్తి, గోదావరి కావేరీ లింకుతో జల వివాదాలు ఉండవు, ఈ నెల 30న అనకాపల్లికి గోదావరి నీళ్లు, అదే రోజు వెలుగొండ స్టేజ్ 2 ప్రారంభం అని చెప్పి. సో ఎల్నినో తీవ్రమైన నష్టం మిగిల్చిపోతుంది. సో దాని గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం చేయబోయే ప్రాజెక్టుల గురించి ఆయన చెప్పారనమాట. ఇక కూరగాయలు కాదు, కాలకోట విషయం. ఆంధ్రప్రదేశ్లో 2104 నమూనాలను పరీక్షిస్తే 134 అంటే 6.36% శాంపిల్స్లో రసాయన అవశేషాలు దొరికాయి. మన కూరగాయల మీద రసాయన అవశేషాలే, పండ్ల మీద రసాయన అవశేషాలే, బయట ఏం కొన్నా రసాయన దేనిలో కూడా ప్యూరిటీ లేదు, అన్నీ రసాయన అవశేషాలు, విషపూరితమే. తెలంగాణలో 8198 నమూనాలు పరీక్షిస్తే 486 శాంపిల్లో పరిమితికి మించిన రసాయనాలు. లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. నిగనిగలాడుతూ కనిపించే కూరగాయలు, నోరూరించే పండ్లు మార్కెట్లో చూడగానే కొనేసి ఇంటికి తెచ్చేసుకుంటాం కదా,
అలాంటి వాటిలో కాలకోట విషం నిండి ఉందంటే నమ్ముతారా? వెచ్చలవిడిగా పురుగు మందుల వాడకంతో పరిమితికి మించి రసాయన అవశేషాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లోక్సభలోనే వెల్లడించింది. ఇక ఇంజనీరు పిఠాపురం ఏఈ నూకరాజు గురించి ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. ఇక రాహుల్పై విచారణ నిలిపివేయండి, అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం. ఈడీ సిబిఐ నివేదిక అవసరం లేదని స్పష్టీకరణ. హైకోర్టు తీరు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని ఆక్షేపణ. ఆదాయానికి మించిన ఆస్తుల అంశంలో కాంగ్రెస్ నేతకు ఊరట. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి పెద్ద ఊరట లభించింది. ఈ అంశంలో ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారణ నిలిపివేయాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించిందంట. ఓకే, ఇక E10 పెట్రోల్ని మళ్ళీ తేవాలి. అన్ని బంకుల్లో E20తో పాటు అందుబాటులో ఉంచాలి. అప్పుడే వాహనదారుల్లో ఆందోళన తొలగిపోతుంది. E20 పెట్రోల్ తప్పనిసరి చేయడం వలన పాత వాహనాలకు ఇబ్బంది వస్తుందంట. సో E20తో పాటు E10 కూడా అందుబాటులో ఉండాలి. అప్పుడు ఆ వాహనాలకు ఏది సెట్ అయితే అది కొట్టుకుంటారు అని ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఒక వ్యాసం రాశారు. తన వ్యక్తిగత అభిప్రాయాలని చెప్పుకొచ్చారు ఆయన. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ తను ఏమైనా టార్గెట్ చేస్తుందేమోనని చాలా జాగ్రత్తగా. ఇక శ్రీశైలంలో తరిగిపోతున్న నీటి నిల్వలు. ప్రస్తుతం జలాశయంలో 169 టీఎంసీలేనంట. 40,000కు పైగా క్యూసెక్కులతో తెలంగాణ విద్యుత్ ఉత్పాదన. ఏపీ వాడుకున్నది 9,718 క్యూసెక్కులే. సాగర్కు 50,673 క్యూసెక్కులు విడుదల. సో శ్రీశైలం జలాశయానికి మొన్న 185 టీఎంసీ నీళ్ళు వచ్చాయి. అందులో తెలంగాణ ఎక్కువ వాడేసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ తక్కువే వాడుకుంటుంది. అది రాశారు. ఇక రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన దమాగి నక్సల్స్ పార్టీ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉంది అనడానికి ఇది ఉదాహరణ. సిజేఐ చీఫ్ జస్టిస్ గారు కాక్రోచ్లు ఎక్కువైపోతున్నారు అని నిరుద్యోగులను అలా పోల్చిన మరుసటి రోజు సీజేపీ పుట్టుకొచ్చింది. అది పుట్టుకొచ్చిన 24 గంటల్లోనే మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ వచ్చారు. అలాగే ఆగస్టు 15న నరేంద్ర మోదీ గారి ప్రసంగంలో దిమాగి నక్సల్స్ పార్టీ అనే వ్యాఖ్య చేశారు కదా, దాంతో దిమాగి నక్సల్స్ పార్టీ అని సోషల్ మీడియాలో ఒక పేజీ వచ్చింది. 24 గంటల్లో 2,60,000 ఫాలోయర్లు. అవును, మేము దిమాగి నక్సల్స్మే. చిదంబరం, కేజ్రీవాల్ వ్యాఖ్యలు. విపక్షాలు కాంగ్రెస్ తీరుపై బీజేపీ ధ్వజం. పాపం ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, సోషల్ మీడియాలో తిరుగుబాటు రావడం ఎక్కువైపోయింది. ఇక విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20% కోత. అస్సాం సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు. అస్సాంలో అంట ప్రభుత్వ ఉద్యోగులు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకుంటే వాళ్ళకి 20% కోత విధిస్తుందంట. ఇక బీహార్ శివాలయంలో తొక్కిసలాట, 7 మృతి, 14 మందికి గాయాలు. జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్ష రద్దు. 2014 నుంచి జరిగిన అక్రమాలన్నింటిపై కూడా విచారణ చేస్తామని చెప్పి అక్కడ ప్రభుత్వం చెప్పింది. సో ఇవన్నీ ఇచ్చారు. వెల్కమ్ టు భోగాపురం అని భోగాపురం విమానాశ్రయం అంశాన్ని బాగా హైలైట్ చేశారు. ఇక్కడ కొత్తగా ఇదిగోండి తొలి విమానం రావడంతో అక్కడ నీటితో స్వాగతం పలికారు. ఇక భోగాపురం దూరాభారం సర్వీసులు నడపడంలో ఆర్టీసీ తడబాటు. అరగంటకు బస్సు అని చెప్పి 2 గంటలకు ఒక బస్సు అంట. క్యాబులు బుక్ చేసుకుని వెళ్ళిపోయిన ప్రయాణికులు బస్ స్టాపుల్లో సౌకర్యాలు లేనిపైన అసంతృప్తి. సో మంచి సమస్య రాశారు. ఇప్పుడు కొత్తగా ప్రారంభమైంది కాబట్టి సంబరాలు చేసుకునే లోపే ఇటువంటి సమస్యలు కూడా వెలికి తీస్తే బాగుంటుంది అన్నమాట. వెంకయ్యనాయుడిది పెద్ద మనసు, పెద్ద వయసు కదా, అందుకని పెద్ద మనసు, అనుభవంతో సహా వచ్చిన మంచి మనసేమో. జేపీఎస్సీ సిపిఎల్ పరీక్ష. మాట వినుకుంటే ఒమన్ను ధ్వంసం చేస్తాం. హర్ముజ్ జలసంధిపై ఇరాన్తో ఆ దేశం అంట కాగొద్దు. ట్రంప్. పిట్టల ద్వారా బాల్య స్నేహితుడిని నమ్మించి టోకరా. విశాఖలోని ఐఓఎస్ కన్స్ట్రక్షన్స్ యజమానిపై కేసు. నిర్మాణ రంగంలో అధిక రాబడులు వస్తాయని నమ్మించి తమ కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి సుమారు 3.5 కోట్లు పెట్టుబడి పెట్టించుకొని మోసం చేశారంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ చేసిన ఫిర్యాదుపై విశాఖకు చెందిన ఐఓఎస్ కన్స్ట్రక్షన్స్ యజమాని మధు కళ్యాణ్పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారంట. గచ్చిబౌలిలో హౌసింగ్ ప్రాజెక్టు కేసులో వైవి సుబ్బారెడ్డి క్వాష్ పిటిషన్పై విచారణ వచ్చే మార్చికి వాయిదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టు స్కామ్ వ్యవహారంలో సిబిఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన కేసు మార్చి నెలకు వాయిదా పడిందంట. సీఎంను కలిసిన క్వాంటమ్ విద్యార్థులు. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యమా. విశాఖలో ప్రీ లిటిగేషన్ ఫోరం ఏర్పాటుపై హైకోర్టు ఆక్షేపణ. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి పోలీస్ కస్టడీ కోరుతూ అనుమతి. నేడు రేపు విచారించనున్న పోలీసులు.
వైఎస్ విగ్రహానికి నలుపు రంగు. ఈ నంద్యాల జిల్లాలో ఇవి ఎక్కువైపోతున్నాయి. గత నెల నంద్యాలలో జరిగింది, నిన్నేమో ఆళ్ళగడ్డలో జరిగింది. సరే, ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. ఆంధ్రప్రభలో మొత్తం అసెంబ్లీ శాసనమండలి అంశాలే హైలైట్ చేశారు, వేరేవేమి లేవు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.